3 days కిందట తమిళనాడు నుంచి ఒక అఘోర వచ్చాడు, ఆయనతో పాటు ఒక 4 వచ్చారు. ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయం కరెక్టా కాదా అని అనాలసిస్ చేసి పిక్చర్లోకి దిగడం జరిగింది. మరి ఏం జరిగింది చూడండి. నిన్న 9:30కు ఇక్కడి నుంచి నేను వెళ్తే 1 గంటకు ఇంటికి వెళ్ళాను. అంటే ఎన్ని గంటలు? సుమారుగా 3.5 hours. 3.5 hours నిన్న శివ ఆరాధన జరిగి, శివలింగ ఉపాసన జరిగి, ఎక్కడైతే నా గత జన్మ గురువు ఉన్నాడో, ఆయన సమాధి ఉన్నదో అని ట్రేస్ అవుట్ అయిందో, కరెక్ట్గా పాయింట్లో లొకేషన్ చేసి అదే స్థానంలో శివలింగాన్ని స్థాపించడం జరిగింది. మరి నేను అంటున్నాను, మనం ఏమైనా 2 days ముందర ఆలోచించామా, ప్లాన్ చేసామా? లేదు కదా. జస్ట్ బిఫోర్ డే. అందుకే కదా మీకు మార్నింగ్ వచ్చాను, ధ్యానం కూడా చేయకుండా ప్రవచనం చెప్పి వెళ్ళిపోయాను. అంటే మన చేతుల్లో ఏమీ లేదు. చూసారా, నిన్న నాకు నా మీద బాణప్రయోగం జరిగింది. ఏం బాణం అది? శివబాణం ప్రయోగించబడింది. అంటే ఏమిటిది? శివలింగం అన్నటువంటి స్వామిని ప్రతిష్ఠించేటువంటి భాగ్యం అనే బాణము తగిలింది. చూసారా బాబు, నేను అనుకున్నా జస్ట్ ఆ ల్యాండ్ క్లీన్ చేసి అక్కడ ఒక శివలింగాన్ని మామూలుగా పెడతారు అని నేను అనుకున్నా. మరి ఏం జరిగింది? 3.5 గంట అక్కడ ఆరాధన జరిగి, క్లీనింగ్ జరిగి, స్వామిని కూర్చోబెట్టడం జరిగిందంటే ఆల్మోస్ట్ ఆల్ నేను శివలింగ ప్రతిష్టాపన జరిగింది. ఎక్కడ తక్కువ కాలేదు, అవునం తప్ప అన్నీ జరిగినాయి అక్కడ. ఒకసారి మీరు కూడా ఆ ఫోటోలు చూడండి. కనీసం చూడండి బాబు, ఈ ఫోటో చూడండి. మీకు చూడండి, అది ఒరిజినల్ శివలింగం లాగా మీకు కనబడుతుంది. చూడండి ఒకసారి చూడండి బాబు. ఇగో ఆయన ప్లేస్ అక్కడే ఉంది, దాని పక్కనే ఉంది. మీరు చూడండి, ఒక ఒరిజినల్ శివలింగాన్ని స్థాపించినట్లు ఉంది చూడండి. ఎందుకంటే కాలంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా ఆ బండ చూడండి కట్ అయింది. అంటే మరి నేను అడిగాను, ఏమయ్యా ఇది ఎవరు కట్ చేశారు అన్న. తెలియదు స్వామి, ఇది ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంది అన్నారు. చూశారా బాబు, అంటే అర్థం ఏమిటిది? అక్కడ శివలింగం తెచ్చి ఏమైనా ప్రతిష్టాపనం చేశారా, లేదా అంత అక్యురేట్గా ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి. చూపించండి. చూడండి, ఇదే ఆ స్వామి ఉన్నటువంటి సమాధి అయినటువంటి ప్లేస్ అది. చూడండి బాబు, నర్మదా బాణలింగం చెప్పాడు ఆయన. కరెక్ట్గా మాకు 27 ఇంచులు కావాలన్నాడు. లక్కీగా 27 ఇంచుల నర్మదా లింగం దొరికింది. ఫస్ట్ ఈ స్వామినే కూర్చోబెట్టాం. చూడండి, చక్కగా స్వామి పూజలు అందుకొని నెక్స్ట్ చూడండి బాబు, ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ శివలింగాన్ని పెట్టడం జరిగింది. అది చూస్తే కరెక్ట్గా చూడండి, అక్కడ బండ కనపడుతుంది చూడండి మీకు. ఒకవేళ మనం టెంపుల్ కట్టాలంటే ఫస్ట్ ఆ బండను దృష్టిలో పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ గీస్తే ఎగ్జాక్ట్గా 16 అడుగులు వచ్చింది. 16 అడుగులు అటు వచ్చింది. సెంటర్ పాయింట్లో స్వామి ఉన్నాడు కాబట్టి ఆయన ప్లేస్మెంట్ అది. కరెక్ట్ ఇంకో 16 తీసుకున్నాం అంటే 32. ఇక్కడి నుంచో 16, అక్కడి నుంచో 16 అంటే 32/32
టెంపుల్ అక్కడ రాబోతుంది, లొకేషన్ చేయడం జరిగింది. నిన్న స్వామి అక్కడ అభిషేకం చేయించుకున్నారు. ఇక ప్రతిరోజు టెంపుల్ కట్టే వరకు పొద్దున్నే అభిషేకం చేస్తే చాలు, నైవేద్యం పెడితే చాలు. ఇది నీ కార్యక్రమం. మరి ఎందుకు ఇమ్మీడియట్గా అక్కడ మనం పెట్టాము శివలింగము అని అంటే, చూడండి, మన పీఠంలోన ఒక పెద్ద పాము తిరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద పాము, అది మామూలు పాము కాదు, అది చాలా పెద్ద పాము, బలమైన పాము తిరుగుతూ ఉంటుంది. నేను కూడా 3-4 సార్లు చూశాను. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూశారు ఆ పాముని. ఎందుకంటే మా ఇంటికి వస్తుంది అప్పుడప్పుడు. చూశారా బాబు? ఓసారి ఆ పాము ఇట్లా పోతూ ఉందంట. పోతూ ఉంటే ఒక అబ్బాయి బైక్ మీద పోతూ ఉన్నాడు, చూసుకోలేదు, ఎగిరి పడ్డాడు. చూశారా బాబు? ఎప్పుడైతే దాని మీదకి వచ్చాడో తిప్ప అవతల పడేసింది, వెళ్ళి ఎక్కడో పడ్డాడు. అంటే ఈ యొక్క రమణేశ్వరములో నాగశక్తి అనేది ప్రబలంగా ఉంది. చెప్తున్నా మీకు నేను, చాలా ప్రబలంగా ఉంది. చూడండి, ఒక అఘోర వచ్చాడు. ఆయన పొద్దున్నే కూర్చొని అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఒక 10 days బ్యాక్. ఒక పాము వచ్చిందంట, వచ్చి నిలబడింది. ఆ విషయం ఆయనకు తెలియలేదు. కానీ ఏం జరిగింది? బుస్ అని శబ్దం చేసింది. కళ్ళు తెరిచాడు. వామ్మో అనుకొని అఘోర లోపల పారిపోయాడు. చూసారా? అంటే ఒక సర్పం తిరుగుతూ ఉంది. అసలు ఆ సర్పం ఏమిటిది అన్నప్పుడు అతను సీక్రెట్ చెప్పాడు. స్వామి, ఆ పాము ఎవరో కాదు, నీ గురువే. ఆయన ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. పొరపాటున కూడా ఎటువంటి హాని చేయకండి. మీరు హాని చేయదలుచుకున్నా అదేం జరగదు. ఆయన ఏమీ చేయడు, మిమ్మల్ని చూడడానికి వస్తుంటాడు అప్పుడప్పుడు, మీరు కంగారు పడకండి అన్నాడు. చూశారా బాబు? అందుకని మన పీఠంలో పాములు ఎవరైతే పడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాలి బాబు, ఏ పామును చంపకండి. పామును పట్టాలి. మీరు ఒకవేళ ఒక ఇంట్లో దూరింది, మరి ప్రధానమైన సర్పమే కదా, ఎన్నో సర్పాలు వస్తూ ఉంటాయి. పెద్ద పీఠం ఇది, పట్టుకోవాలి, వదిలిపెట్టాలి అంతే దూరంగా. ఇది గుర్తుపెట్టుకోండి, చంపకూడదు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. మరికొన్ని ఫోటోలు చూడండి. సాయి బాబా షిరిడి బాబా కర్తవు నీవే గురుదేవా. చూసారా బాబు? ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు.